రైల్వే జాబులంటే మనందరికీ మంచి క్రేజ్ ఉంటుంది కదండి. ఏదో రకంగా రైల్వే లాంటి డిపార్ట్మెంట్లో ఉద్యోగం సంపాదిస్తే ఇక లైఫ్ బిందాస్ ఉంటుంది, సెటిల్ అయిపోవచ్చు అనుకుంటారు. ఎందుకంటే అంత జాబ్ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి. ఈ రైల్వేలో ఏ ఉద్యోగాలు వచ్చినా చెప్పుకుంటున్నాం. ఇప్పుడైతే సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు వచ్చినాయండి. 368 ఉద్యోగాలు వేలల్లో లక్షల్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు దయచేసి ఎవరు కూడా. ముందే చెప్తున్నాను, వందల ఉద్యోగాలు, చాలా మంచి నోటిఫికేషన్ అనండి. సో మరి ఈ సెక్షన్ కంట్రోలర్కి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అండి, ఇంకెక్కువ ఏమో ఆలోచించొద్దు. ఏదైనా డిగ్రీ ఉండి 20 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉంటే, ఇక రిజర్వేషన్ కేటగిరీలు ఉన్నాయి కదా, వాళ్ళకి ఎలాగూ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, వాళ్ళు ఓకే, ఇబ్బంది ఏమీ లేదు. ఈ ఏజ్ మధ్య ఉన్న వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి. ఇక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి. రైల్వే ఉద్యోగాలు అన్నిటికీ ఎలా ఉంటాయి టెస్టులు మీకు తెలుసు కదా. అదే జనరల్ స్టడీసు, అదే అర్థమెటిక్, అదే రీజనింగ్ ఉంటుంది, అదే జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. ప్రత్యేకంగా ఏం ఉండదండి. ఎక్కడైనా 1-6 ఉద్యోగాలకి స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఓ టెస్ట్ కూడా పాస్ అయిపోతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఇక ఉద్యోగంలో జాయిన్ అయిపోవడమే అన్నట్టు. అప్లికేషన్లు తీసుకోవడం స్టార్ట్ చేశారు, కాకపోతే భయపడక్కర్లేదు. అక్టోబర్ 10 ఆ ప్రాంతం దాకా కూడా అవకాశం ఉంది. గూగుల్లోకి వెళ్ళి అసిస్టెంట్ సెక్షన్ కంట్రోలర్ జాబ్స్ ఇన్ రైల్వే అని కొట్టండి, ఇంకేం అక్కర్లేదు. నేను కూడా లింక్ ఇస్తాను, చాలామంది లింక్ ఇవ్వట్లేదు, సగం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అంటారు. లింక్ కూడా సెర్చ్ చేసుకోలేని వాళ్ళం ఉద్యోగం కొడతామా అంటే నా బాధ అదండి. రేపటి రోజు మీకు మెటీరియల్ కావాలి, లేకపోతే ఎగ్జామ్స్ రాయాలి, ఏదో ఒకటి సెర్చ్ చేసుకోవాలి. గూగుల్ సెర్చ్ రావాలి కదా, కనీసం చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీ సెర్చ్ అయినా రావాలి కదండి. అంటే ఆ సెర్చ్ ఇంజిన్ వాడటం అయినా అలవాటు అవుతుందని చెప్పి నేను జాబ్ డిస్క్రిప్షను కరెక్ట్గా ఇస్తున్నాను, మిగిలిన వివరాలు ఇస్తున్నాను. సో అప్లికేషన్ ఫీజు కూడా పెద్దగా ఏమీ లేదు. కొన్ని కేటగిరీలకి చాలా తక్కువ ఉంది, కొన్ని కేటగిరీ మిగిలిన వాళ్ళకి 500 అలా ఇచ్చారు. కాబట్టి ఇంకేం ఆలోచించొద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, ఆల్రెడీ బ్యాంకింగ్ రాసేవాళ్ళు, రైల్వే రాసేవాళ్ళు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్స్ రాసేవాళ్ళు మనమే చెప్పుకుంటున్నాం కదండి. యావరేజ్గా రోజుకి 1-2 నోటిఫికేషన్లు అయితే నేను చెప్పేస్తున్నాను. ఏది 50-100 పోస్టులు ఉన్నా కానీ చెప్పేస్తున్నాను, అన్ని కేటగిరీలు చెప్పేస్తున్నాను. మీరు ఇంకెక్కడికో వెళ్ళి సెర్చ్ చేసుకోక్కర్లేదు. ఆల్మోస్ట్ ఆల్ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఏముంటాయో అవన్నీ ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఇంకా హెల్ప్ చేసేవాళ్ళు కూడా, ఏవి మాక్ టెస్టులు వగేరా హెల్ప్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే అవి కూడా ఇస్తున్నాను. ఆల్రెడీ ఒక ఎన్జిఓ మనతో టైఅప్ అయి ఉంది. ఎవరు, ఒక మాక్ మెంటర్ అని కొట్టండి ఇన్స్టాలోకి వెళ్ళి, వాళ్ళకి మెసేజ్ చేసిన వాళ్ళు ఇస్తున్నారు. అంటే మన వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు, సీరియస్ క్యాండిడేట్లకి మాత్రమే. మరి ఇన్ని అవకాశాలు నేను ఇక్కడ ఇస్తున్నప్పుడు ఇక అటు ఇటు ఎందుకు వెళ్ళడం? దయచేసి నా పని నేను చేశాను, అదే నేను పోస్ట్ చేస్తున్నాను. మీరైతే కాస్త షేర్ చేయండి. లేదు షేర్ చేయడం ఇబ్బంది అంటే ఒక లైక్ కొడితే ఇన్స్టాగ్రామ్ వాడే ఈ టైప్ ఆఫ్ కంటెంట్ వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటాడు. ఇంకా చాలా జాబ్ న్యూస్లు ఉన్నాయి, అన్నీ షేర్ చేసుకుందాం. ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.